హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో అర్థం అవ్వాలి అంటే లేటెస్ట్ ఆర్డర్ ఓడాలి. గట్టిగా గంట పైన అయింది. సో గంట క్రితం ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చూసి ఇక్కడికి రండి, మీకు క్లారిటీ వస్తుంది. సో దాంతోపాటుగా ఈ ప్రోమో గురించి మనం చూస్తూ మాట్లాడుకునే దానికి ముందు నిన్న అర్ధరాత్రి ఏం జరిగిందని జస్ట్ 2 minutes ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. విష్ణుప్రియ అది ఎందుకంటే ఈ ప్రోమోకి కనెక్టివిటీ ఉండే కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. విష్ణుప్రియకి సంబంధించిన లెటర్ వచ్చిన తర్వాత ఎపిసోడ్ ఎండ్ అయింది కదా. ఆ తర్వాత విష్ణుప్రియ ఆ లెటర్ రిలేటెడ్గా ఏంటి నేను అసలు ఆడట్లేదా, నాలో ఏ క్వాలిటీస్ లేవా, అదేంటి ఇదేంటి అనేసి వాళ్ళందరూ చదువుతూ కామెడీలు చేసుకుంటా ఉండి ఒక టైంలో ఏముంటుందంటే మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు కదరా నన్ను. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేశారు, ఏ క్వాలిటీ ఉందో ఏ క్వాలిటీ లేదో అర్థం కాకుండా చేసేసారు అనేసి ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటుంది. దాని తర్వాత నిఖిల్ వీళ్ళు మొత్తం నిఖిలు ఒక్క మణికంఠ తప్ప నిఖిలు విష్ణుప్రియ వీళ్ళు సీత వీళ్ళందరూ ప్రేరణ అందరూ సోఫాల్లో కూర్చొని ఉంటారు పృథ్వీతో సహా. మణికంఠ ఒక్కడే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటాడు. స్విమ్మింగ్ కూడా నిలబడి ఏదేదో అనుకుంటూ ఉంటాడు ఒక్కడే. అప్పుడు మణికంఠ రిలేటెడ్గా వీళ్ళు ఫన్ చేసుకుంటూ ఉంటారు. ఏం ఫన్ను, మణికంఠ ఆ ఫుడ్ తీసుకురాకపోతే ఇప్పుడు మీకు ఈ సీజన్లో జరుగుతున్నది ఏంటంటే ఆ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ దేవుడి దేవల అదృష్టం కొద్దీ వాళ్ళ అదృష్టం కొద్దీ మణికంఠకి సింపతి వర్కౌట్ అవుతుంది, మణికంఠ పాజిటివ్ అవుతున్నారని తెలుసుకోగలిగారు. తెలుసుకున్నారు కానీ రియలైజ్ అవ్వలేదు, రెక్టిఫై చేసుకోవట్లేదు. వాళ్ళు రిపీట్ చేస్తున్నారు, కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి బెడిసి కొట్టబోతుంది. ఇప్పటికైతే అంత గట్టిగా బెడిసి కొట్టలా, రాను బెడిసి కొట్టబోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఎందుకంటే ప్రోమో చూసి వచ్చారు కదా, ప్రోమో చూసిన తర్వాత మీకు ఎంతమందికి అనవసరంగా వీళ్ళే లేపుతున్నారు మణికంఠ అని. మణికంఠ వీళ్ళు పదే ఎక్కువ మంది మణికంఠ సైడే వేళ్ళు చూపించకుండా ముక్కులు వేలు పెట్టకుండా ఉంటే ఇంత సీన్ మణికంఠ రాకపోవచ్చు. కానీ వీళ్ళు పదే టార్గెట్ అనే పదం వాడకపోయినా టార్గెటే చేసేదోళ్ళు. వాళ్ళు అన్ఇంటెన్షనల్గా టార్గెట్ చేయబడుతున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాం, మిగతా వాళ్ళతో ర్యాపోలు ఉండడం వల్ల అనవసరమైన ట్యాగులు ఇవ్వలేరు. ఇస్తే వాళ్ళు పాజిటివ్ ట్యాగులు ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు, నెగిటివ్ మీనింగ్ వచ్చే ట్యాగ్ని పాజిటివ్గా చెప్పేసుకుంటున్నారు అందరూ. మణికంఠ రిలేటెడ్గా వచ్చినప్పుడు అది వేరే రకంగా వెళ్ళిపోతుంది, అందరూ మణికంఠకి ఇస్తున్నారు. అది టార్గెట్ లాగా అనిపిస్తుంది. చెప్తాను ఇప్పుడు మణికంఠ అది ఇందాక చెప్తున్నారు కదా. సో ఏం జరుగుతుందంటే వీళ్ళు రియలైజ్ అవ్వట్లా, అనుకుంటున్నారు, గెస్ చేశారు సింపతి వర్కౌట్ అవుతుందని, టాప్ 3లో ఎలా వస్తున్నాడా, ఓటింగ్ ఎలా పడుతుందా, జస్ట్ 2 daysలో సేవ్ అయ్యే ఓట్లు పడ్డాయా మణికంఠకి అనేసి ప్రేరణ అనడం. నిఖిల్ వచ్చి వీడిని ఇంక నామినేట్ చేయకూడదు, సింపతితో టాస్క్లు సింపతితో టైటిల్స్ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసుగా, గెలుస్తారు, మనం ఏం చేయకూడదని సీతతో చెప్తే సీత కూడా ఎస్ మనం చేయకూడదని చెప్తే అది 3 రోజుల క్రితం 2 రోజుల క్రితం జరిగితే మొన్న నైట్ జరిగింది ఏంటంటే ఏమి లేదు, వాడిని గురించి ఎక్కువ డిస్కస్ చేయబాకండి, వాడికి ఎక్కువ సీన్ ఇవ్వబాకండి అని ప్రేరణ అంటే నేను అదే చేస్తున్నాను అంటే మీరు ఎక్కడ చేస్తున్నారు, మీరు అనవసరంగా అతని గురించి డిస్కస్ చేస్తున్నారు అని ప్రేరణ అనగానే ఇక్కడి నుంచి లేదు, ఇక్కడి నుంచి ఎవరు వాళ్ళ గురించి కూడా అతను లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఏం డిస్కస్ చేయొద్దు అని అన్న తర్వాత కూడా మళ్ళీ గార్డెన్ ఏరియాలో మణికంఠ రిలేటెడ్గా సెటైర్లు వేసుకుంటా మణికంఠ రిలేటెడ్గా నవ్వుకుంటా ఉన్నారు పృథ్వీ, నిఖిల్, యశ్వి. తర్వాత సోఫాలో కూర్చొని లోపల కూడా మళ్ళీ వీళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. నిన్న జరిగింది ఏంది, విష్ణుప్రియ లెటర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మణికంఠ స్విమ్మింగ్ చేస్తున్న టైంలో మణికంఠ రిలేటెడ్గా అది ఏంటి, అది ఎమోషనల్ థింగ్. నేను ఏది ఊరికే మాట్లాడను, జరగబోయేది క్లారిటీ నాకు వచ్చేస్తుంది, ఎమోషనల్ థింగ్ అది. సో ఫుడ్ రాలేదని బాధపడుతున్నాడు, మిగతా వాళ్ళు కూడా బాధపడుతున్నాడు, ఓకే, మిగతా వాళ్ళ గురించి ఫన్ చేసుకోవట్లే వాళ్ళు. మణికంఠ ఎక్కువ బాధపడేది నిన్న ప్రేరణ కాదు యష్మి తర్వాత మణికంఠ కూడా ఎక్కువ బాధపడ్డాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ రిలేటెడ్గా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిపీటెడ్గా చెప్తా ఉన్నాడు కాబట్టి వైఫ్ రిలేటెడ్గా మెసేజ్ రాలేదు అని ఎక్కువ హర్ట్ అవుతున్నాడు కదా. హర్ట్ అవుతున్నది అది ఎమోషనల్ థింగ్. దాని రిలేటెడ్గా వీళ్ళు ఫన్ జనరేట్ చేసుకోవడం నాకు నచ్చలేదు. ఏం ఫన్ జనరేట్ చేస్తున్నారంటే స్విమ్మింగ్ పూల్లో అతను ఉన్నాడు, అతను లేని టైంలో ప్రియా హైదరాబాద్లో ఉందా, ప్రియా అంటే అట్లా కదరా అట్లాగా చేసింది అనేసి విష్ణుప్రియ, ఇలా కాదు అలా అనేసి పృథ్వీ, అలా అతని రిలేటెడ్గా ఫన్ చేసుకోవడం అనేది చూడడానికి అతనంటే ఇష్టం లేదు, అతను రిలేటెడ్గానే ఫన్ చేసుకుంటున్నారు, అతను లేనప్పుడే ఫన్ చేసుకుంటున్నారు, సెటైర్లు వేసుకుంటున్నారు అన్నప్పుడు అది తెలియకుండా అది జనాలకు చూసేదానికి అంత తక్కువ చేస్తున్నారా మణికంఠ అన్న ఫీలింగ్ వస్తుంది. అలా వీళ్ళు తెలివిగా బిహేవ్ చేయట్లా, అంటే ఇది వేరే రకంగా వెళ్ళిపోద్దేమో కొంచెం జాగ్రత్త పడదాం. ఏది అంతకుముందు నేను సెటైర్లు వేసుకుంటుంటే ఏం ఫీల్ అవ్వను, ఇప్పుడు కూడా సెటైర్లు వేయడం తప్పని అంటలా, వీళ్ళే రికగ్నైజ్ చేసి అతనికి ఏదో సింపతి వర్కౌట్ అవుతుందని క్లియర్గా అందరికీ అర్థమైపోయింది. అర్థమైన తర్వాత కూడా మళ్ళీ అదే ట్రాక్లో వెళ్తున్నారు. రాత్రి అదే అందరూ సెటైర్లు, అలాగే అది ఇలా అన్నాడు, షెట్ ఏంటి విష్ణు మీరందరూ ఉండేది ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, యష్మి నువ్వు ఉండేది ఏంటి యష్మి, ఇలా అతను ఏదైతే మాట్లాడాడో అవన్నీ ఇమిటేట్ చేస్తూ భయంకరంగా నవ్వుకుంటా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత అదే రోజు మనోడు
నబీల్ వచ్చి మెగా చీఫ్ కాబట్టి నువ్వు రేషన్ తీసుకురావాలి, రేషన్ తీసుకొని వచ్చడానికి లోపలికి వెళ్ళాలి, ఒక్కడే వెళ్ళాలి. బిగ్ బాస్ ఇంకో కొన్ని ఆలోచించు కంటే లేదు నువ్వే వెళ్ళాలి తీసుకొని రావాలన్న తర్వాత తీసుకొని వెళ్ళి, ఇది కొంతమంది కామెంట్లు అలర్ట్ చేస్తారు, ప్రోమో 2 నిమిషాలు నీ వీడియో 25 నిమిషాలు ఉండాలి పోరా అనేసి అంటారు. ప్రోమో ఒకటే కాదు, నేను నైట్ కనెక్టివిటీ ఉండేవి కూడా చెప్తున్నా ఈ ప్రోమోకి సంబంధించి. ఇంకా అని వెళ్ళేసి నబీల్ తీసుకొని వచ్చేస్తారు. తీసుకొని వచ్చేటప్పుడు కొన్ని వస్తువులు మిస్ అవుతాయి, బతిలాంటి కూడా బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వడు, ఏదో ఎల్లుపాయలు అవి మిస్ అవుతాయి. ఎందుకంటే ఇచ్చిన ఏదైతే 2-3 డబ్బాలు ఇస్తాడో అయ్యే ట్రేలు, ఆ ట్రేలు అన్నీ ఫుల్ అయిపోతాయి, ఇంకా అంతకుమించి ఏం చేయలేరు. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరగద్దంటే మణికంఠ దగ్గరికి వెళ్తాడు. ఎవరు? మణికంఠ దగ్గరికి సీత నబీల్ వెళ్తారు. ఇద్దరు వెళ్ళి మణికంఠ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, వీళ్ళిద్దరూ బయట కూర్చొని కుర్చీల మీద కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో మణికంఠ, సీత, నబీలు. అప్పుడు సీత ఏదో అంటే మణికంఠ ఏమంటే సీత ఏదో అన్నదానికి, నేను ఎంత ఉంటాను సీత, నేను ఏం చెప్పినా కూడా నీకు ఫేక్ లాగా కనపడుతుంది సీత, నేను ఏం చేయమంటావు అంటే అంతేలే అన్నట్టుగా అంటది. అనగానే దానికి మణికంఠ ఇంకో మాట్లాడాడు, నేను 100వ రోజు వచ్చినా ఇలాగే ఉంటాను సీత, నేను ఎప్పుడు ఇలాగే ఉంటుంది, 100th డే వచ్చినా ఇలాగే ఉంటానంటే సీత ఏమంటుందని అప్పటిదాకా ఉండాలి కదా నువ్వు అన్నట్టుగానే నవ్వుద్ది మళ్ళీ. ఇవి చిన్న చిన్నవి చివుక్కుమంటాయి చూసే వాళ్ళకి. ఎవరైతే మణికంఠ రిలేటెడ్గా ఇష్టపడుతూ మణికంఠని పాపం అనుకుని ఇప్పుడు అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ చేసేటట్టు ఉంటుంది. ఏంట్రా ఉండకూడదా ఉండద్దా అంటే మణికంఠ ఏమంటారంటే, చూడు నువ్వే చూడు నేను ఉంటాను, అప్పుడు నేను ఒప్పిస్తాను, నీ చేత చెప్పిస్తాను అన్నట్టుగా చెప్తాడు మణికంఠ. సరేలే అన్నట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు. అది జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రోమో చూస్తూ దానికి కనెక్టివిటీ ఏంద్ర ఉండాలనేది మాట్లాడతాం, ఊరికే ఏది చెప్పట్లా. సో నాకు సార్ వచ్చిన తర్వాత అందరికీ ఐ లవ్ యూ చెప్పి అందరూ కూల్గా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వైల్డ్ కార్డ్స్ రావడానికి ముందు ఇదే ఆల్మోస్ట్ లాస్ట్ డే మీకు, కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయండి అన్నట్టుగా చెప్పి టాస్క్ స్టార్ట్ చేద్దాం. అద్దాలు ఉంటాయి, ఆ అద్దాలు తెచ్చి ముఖం మీద పెట్టి అద్దాల మీద ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్కి ఎందుకు ఏంటి అనేది చెప్పాలి. ఒక్కొక్కరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఇద్దరికి రీజన్ చెప్పాలి. ఆల్మోస్ట్ సాధ్యమైనంత వరకు ఒక్కొక్కటేమో సేఫ్ రీజన్ ఏదైతే ఉంటుందో, పాజిటివ్ రీజన్ వచ్చేసరికి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు, నెగిటివ్ రీజన్ మోస్ట్లీ మనీకే ఇస్తారు. ఆదిత్య గారు లేరు కాబట్టి ఆదిత్య గారు ఉంటే ఆదిత్య గారికి ఇచ్చుకునే వాళ్ళు. సో వీళ్ళు బాగానే ఉంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేదు చెప్తాను. ఇంకా అని చెప్పగానే స్టార్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ వచ్చేసరికి అనాయింగ్ అనేది నిఖిల్కి ఇచ్చింది అనే పాజిటివ్ నోట్. ఏంటంటే చీఫ్ నుంచి దిగిపోయిన తర్వాత చిన్నపిల్లలాగా మారిపోయాడని. ఈవెన్ బాత్రూమ్ దగ్గర కూడా ఒక 5-6 రోజుల క్రితం, నువ్వు ఇప్పుడు క్యూట్గా అనిపిస్తున్నావు, నువ్వు నచ్చుతున్నావు అప్పుడు అంతా నచ్చలేదు 3-4 వీక్స్ అని చెప్తాను. ఎందుకంటే సోనియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ కూడా క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేసింది కాబట్టి నిఖిల్ నచ్చుతున్నాడు. అదే మాట చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడు అనగానే నాకు సార్ చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడు చీఫ్ నుంచి దిగిపోయినాక లేకపోతే సోనియా వెళ్ళిపోయినాక అనగానే పగ్గానే నవ్వుకుంటా ఉంది. ఎందుకంటే సోనియా వెళ్ళిపోయిన తాకే అనేది పాయింట్. ఆ తర్వాత అనాయింగ్ ఇచ్చాడు నబీల్ కూడా, విష్ణుప్రియకి అనాయింగ్ ఇచ్చాడు. జలస్ వచ్చేసరికి మన యష్మికి ఇచ్చారు. జలస్ ఎందుకు ఇచ్చాడంటే క్లియర్, ఏం లేదు సార్, మెగా చీఫ్ టాస్క్ అయిన తర్వాత ఆవిడ కొంచెం నా దగ్గరికి కూడా రాలేదు అన్న సెన్స్లో చెప్పాడు. నిజంగానే రాలేదు, అప్రిషియేట్ అంటే అసలు హ్యాపీయే ఫీల్ అవ్వలేదు. అంటే ఎందుకంటే పృథ్వీ అవ్వలేదనే బాధతో, పృథ్వీని చేయలేదు అని బాధ, కోపము, ప్రేరణ మీద పెట్టుకుని ఆవిడ ఏదో తప్పు చేసిన సంచాలకు కనుక్కొని దూరంగా తిరుగుతూ ఉన్నది. ఆ రిలేటెడ్గా జలస్ ఫీల్ అయిందేమో అన్నట్టుగా మంచి ట్యాగ్ ఇచ్చాడు నబీల్. ఇచ్చిన తర్వాత దానికి సార్ అలా ఏం లేదు సార్, నాకు ఇంగ్లీష్ రాదా అనేసి అట్లా ఫీల్ అయ్యాను సార్ అంటారు. ఇది రాంగ్. ఎందుకంటే ఇంగ్లీష్ రాదా అన్నది కాదు, అక్కడ రాంగ్ డెసిషన్ తీసుకున్నది సంచాలక మీద కోపంతో అలిగి బాధపడి ఏడుస్తూ ఉండింది. నిన్న కన్ఫెషన్ రూమ్లో ఎలాగైతే నాగమణికంఠ రిలేటెడ్గా నాగమణికంఠకి నేనున్నా కదా సార్, నిఖిల్కి ఎవరు లేరని చెప్పింది ఎంత దారుణమో ఇది కూడా అంతే దారుణం. అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ పోర్ట్రేట్ చేస్తున్నది ఒకటి, ఏదో నవ్వుతూ చెప్పేస్తే చెల్లిపోతుంది అన్నట్టుగా అనిపించింది యష్మి గారు. తర్వాత విష్ణుప్రియకి అనాయింగ్ ఎందుకు ఇచ్చుంటారు అని అంటే నవ్వుతూ ఉంటారు ఎప్పుడు, అది తెలిసి ఫన్నీ సెన్స్లోనే ఇచ్చుంటారు మోస్ట్లీ, అంత దారుణంగా ఏమి ఉండదు మోస్ట్లీ, కానీ కామెడీ సెన్స్లో ఇచ్చుంటారు. ఫస్ట్ మణికంఠకి నిఖిల్ కన్నింగ్ అని ఇచ్చాడు. జలస్ వచ్చేసరికి విష్ణుప్రియకి వచ్చాడు. జలస్ అనేది ఖచ్చితంగా ఫన్నీ వేలని చెప్తారు. మీరు గమనించండి, ఎపిసోడ్ చూసిన తర్వాతనే మాట్లాడదు, నేను ఇంకా నాకు తెలియదు, అప్డేట్స్ కూడా తెలియదు. సో కన్నింగ్ అనేది నెగిటివ్ వర్డ్ మణికంఠకి, పాజిటివ్ వర్డ్ ఫ్రెండ్లీ వర్డ్ వచ్చేసరికి జలస్ అని చెప్పేసి విష్ణుప్రియకి ఇచ్చాడు. ఎవరి మీద జలస్, ఎందుకు జలస్ అంటే ఏం లేదు, పృథ్వీ రిలేటెడ్గా జలస్ ఫీల్ అవుతుందని, అది ఫీల్ అవుతుంది, దాని రిలేటెడ్గా సింపుల్గా చెప్పేశాడు. చూపులతోనే చంపేలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు సార్ పృథ్వీ విషయంలో. తర్వాత మణికంఠ రిలేటెడ్గా అతను చెప్పిన రీజన్ తర్వాత చూపిస్తారు. ఇక్కడ వచ్చేసరికి ప్రేరణ కూడా మణికంఠకి అనాయింగ్ ఇచ్చింది. అనాయింగ్ ఇస్తూ అందరూ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు షోల్డర్ ఇస్తారు.
కానీ నువ్వు మాత్రం నీ సెల్ఫ్ సెంటర్డ్గా నువ్వే అనుకుంటా ఉంటున్నావు. తర్వాత విష్ణుప్రియ కూడా మళ్ళీ సెల్ఫిష్ అనేసి ఇచ్చింది. నువ్వు అతను అని ఓన్లీ అతను అనుకుంటానే ఉంటాడు, ఇంకెవరు లేరు హౌస్లో అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సేమ్ నిఖిల్ కూడా తన ఆట తన కోసమే ఆలోచించాలి అనేటట్టుగా ఒక బిహేవియర్ ఉంటుంది సార్. సేమ్ అందరూ చెప్పిన మణికంఠకే నెగిటివ్ రీజన్స్ ఇచ్చారు. తర్వాత ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రోమోలో ఏమొచ్చిందంటే మిస్ యూ మగలే అనగానే, మగలే అంటే అమ్మాయి పాప కూతురు అని వస్తుంది. సో దాని రిలేటెడ్గా నేను వచ్చిన ఆ మెసేజ్లో ఉన్న ఒక లాస్ట్లో మిస్ యూ మగలే అని ఉన్నారు వాళ్ళ నాన్నగారు. సో దాన్ని చెప్పి ఆవిడని ఎమోషనల్గా ఫీల్ అయింది, ఆవిడ చాలా బాధపడుతుంది యష్మి గారు. ఈవిడ ఎమోషనల్ క్యాండిడేట్, కొంచెం బాగా ఎమోషనల్, ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఇస్తారు, ఆవిడ చిన్నదానికే బాధపడతారు కూడా. సో ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత దానికి రిలేటెడ్గా నువ్వు ఒక 5 పదాలు చెబుదామని ఫిక్స్ అయ్యాము, ఆ లెటర్లో ఉన్నవి అన్నీ చెప్పం, నాకు తెలిసి లెటర్ మొత్తం చెప్పి చూపించి ఉండుండొచ్చు అనేసరికి సరే సార్ అంటే, కానీ నువ్వు ఏదైనా ఎవరికి తెలియదు ఏదైనా టాప్ సీక్రెట్ లాంటివి చెప్పాలంటే, అప్పుడప్పుడు స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో నేను ఒక లవర్ ఉండేవాడు సార్, అబ్బాయిని లవ్ చేస్తాను, ఇక్కడ టాటూ కూడా ఉంది అనేసరికి అవన్నీ చూపించేసరికి సరే ఒక 3 పదాలు ఇప్పుడు చెప్తానన్నట్టుగా ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పాలి అని నాకు సార్ అనుకునే లోపలే ప్రేరణ గారు అనేసి ప్రౌడ్ ఆఫ్ యూ అనేసరికి ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యి ఫుల్ కామెడీగా చేసుకుంటూ నవ్వుకుంటా ఉన్నారు. అది జరిగింది ప్రోమోలో. సో ఇప్పుడు మాట్లాడదాం. మీరు గమనిస్తే క్లియర్గా మణికంఠకి నెగిటివ్ ట్యాక్స్, మిగతా వాళ్ళకి సేఫ్ ట్యాక్స్ ఇచ్చుకున్నారు. కానీ ఇస్తే నాకు పోయేదేమిలే, వాళ్ళ ఆటే వాళ్ళే పాడు చేసుకుంటున్నారు చేతులారా. ఏది అంతకుముందు పాడు చేసుకుంటా ఉండండి, నో ప్రాబ్లం. ఆల్రెడీ గెస్ట్ చేశారు, ట్రాక్లో పడ్డారని ఫీల్ అయిన తర్వాత మణికంఠకి సింపతి వర్కౌట్ అయింది, మణికంఠకి ఓట్లు పడుతున్నాయి, మణికంఠకి జనాలు నచ్చుతున్నారు అనేది అర్థం చేసుకున్నాక వీళ్ళందరూ అర్థం చేసుకుని ఇక అతను జోలికి పోకూడదని డిసైడ్ అయినాక కూడా మళ్ళీ ట్యాగులు వచ్చినప్పుడు మణికంఠకి ఇస్తూ ఉంటే మణికంఠకి సింపతి వస్తూనే ఉంటుంది. మీరు కామెడీ ట్యాగులు ఇచ్చుకొని మణికంఠకి ఒక్కడికి సీరియస్ ట్యాగులు ఇస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్. నేను మొన్న కూడా చెప్పిన ఎగ్జాంపుల్ అదే. చిన్న తప్పు చేసిన వాడిని ఒకేసారి ఒకడు వచ్చి చేస్తే ఓకే, ఒక దెబ్బ వేస్తే ఓకే, 100 దెబ్బలు 100 మంది వచ్చి కొడుతుంటే అప్పుడే పాపంలో వదిలేని ఎదవైతే తప్పు చేసిన అన్న ఫీలింగ్ వస్తుంది. అది వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దాంతోపాటుగా వీళ్ళు వేసుకుంటున్న సెటైర్లు, వీళ్ళు వేస్తున్న అంటే తీసేసినట్టు మణికంఠని మాట్లాడే మాటల వల్ల తెలియకుండా జనాల్లోకి సింపతి వీళ్ళే ఎక్కిస్తున్నారు. వీళ్ళే ఒక హీరోని తయారు చేసుకుంటున్నారు. వీళ్ళు అతని హీరోని చేయడం, వీళ్ళు విలన్ లాగా అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా ఏ సీజన్స్లో అయినా జరిగేది ఏంటంటే, ఒక విలన్ ఉన్నప్పుడు ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ వల్ల హీరో ఇదైపోయి హీరో గెలిచేస్తాడు. కానీ ఎక్కువ మంది విలన్స్ అయితే అసలు ఊహలకు అందనంత మైలేజ్ వచ్చేస్తుంది. అది చేయబోతున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. మణికంఠ మిస్టేక్స్ చేస్తున్నాడు. నేను నైట్ కూడా నేను తమ్ముళ్ళలో మణికంఠ అస్సలు నచ్చలేదు, నాకు ఫేక్ అనిపించాడని చెప్పి పెట్టాను. నేనేమో దాంట్లో ఏం ఉద్దేశమే లేదు, నచ్చినట్టే చెప్తా. ఇక్కడ హౌస్ మేట్స్ తెలివిగా బిహేవ్ చేయట్లేదు అనేది నా పాయింట్. వదిలేసేయాలి మణికంఠని. ఏదైనా ఉంటే రీజన్స్ ఉంటే OTR ఇచ్చేసి వదిలేయాలి తప్పించి. నేను చూసారా అంటే ఎంత సేఫ్గా అనిపిస్తుందంటే వీళ్ళు హౌస్ మేట్స్ ఒకరని చెప్పట్లేదు, ఆల్మోస్ట్ అందరూ ఎంత సేఫ్గా అనిపిస్తుంది అంటే క్లియర్. మీరు వేరే వాళ్ళ ఫ్యాన్స్ అయితే మీరు హట్ అవ్వడానికి ఏం లేదు, నేను ఉన్న ఫ్యాక్టే చెప్తున్నా. నిన్న మీరు గమనిస్తే మణికంఠ రిలేటెడ్గా వాళ్ళందరూ హౌస్లో వాళ్ళు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు మణికంఠ నాకు నచ్చట్లేదని పృథ్వీ చెప్పినప్పుడు చెబతడు ఇప్పుడు మారుతున్నాడు సార్, ఇప్పుడు మంచోడు సార్, అంతకుముందు ఎమోషనల్ అవుతున్నాడు సార్, కానీ ఇప్పుడు ఎమోషనల్ అవ్వట్లేదు సార్, ఇప్పుడు కొంచెం మారాడు, అతనికి అన్ని కష్టాలు ఉన్నాయని నిజమనిపిస్తుంది అన్నాడు. అదేంటి అంతకుముందు రోజే బాగా గట్టిగా మాట్లాడుకున్నారు మణికంఠ రిలేటెడ్గా, ఏంద్రా ఆయన ఇంత సింపతి డ్రామాలు వేస్తున్నారు అందరూ. ఇక్కడికేమో మరి కన్ఫెషన్లో ఏమో మణికంఠ రిలేటెడ్గా పాజిటివ్, నచ్చని పర్సన్ ఎవరు ఉంటే మణికంఠ అని చెప్తారు. సంబంధం లేని పంతులు లేని మాటలు. నిఖిల్ కూడా అంతే, నచ్చని పర్సన్ నిఖిల్, కానీ ఇప్పుడు కొంచెం కనెక్ట్ అవుతున్నాడు సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా దూరం అయ్యాడు, కానీ ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాడని అబద్ధం చెప్పారు. యష్మి కూడా అంతే, తను మంచోడు సార్, అందరి మాట వింటాడు సార్, అందరికి మారుతున్నాడు సార్, చేంజ్ అవుతున్నాడు సార్, ఫస్ట్ లాగా లేడు సార్, తనకు అందరూ లవ్ చూపిస్తున్నాడు సార్, నేను కూడా లవ్ చూపిస్తున్నాడు సార్ అని మళ్ళీ పంతులు లేని మాటలు. ఈరోజు చూస్తే డైరెక్ట్గా నిన్నంత మాటలు మాట్లాడి నేను మారిపోయాడు మంచోడు అన్నట్టుగా చెప్పినాడు. మళ్ళీ ట్యాగులు, సెల్ఫ్ ట్యాగులు ఇవన్నీ ఈరోజు ఇచ్చాడు. ఎక్కడికెక్కడ సేఫ్గా మణికంఠ రిలేటెడ్ వాడుకుంటారు. నచ్చని వ్యక్తిని సేఫ్ అనేది ఎట్లా అంటే, నిన్న కన్ఫెషన్లో నచ్చని వ్యక్తి అని అడిగినప్పుడు వేరే వాళ్ళ పేరు చెప్పొచ్చు, మణికంఠ రిలేటెడ్గా వేరే వాళ్ళ పేర్లు చెప్పినట్టు చెప్పిన వాళ్ళు ఏమైనా కామన్ ఉన్నారంటే మళ్ళీ పాజిటివ్స్ మాట్లాడడం, ఈరోజు వచ్చి మళ్ళీ నెగిటివ్స్ మాట్లాడడం. నిన్నైతే పాజిటివ్కి నెగిటివ్కి వాడుకున్నది అతనే, మళ్ళీ ఈరోజు నెగిటివ్కి వాడుకున్నది అతనే, పాజిటివ్స్కి మాత్రం వేరే వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది చూసినప్పుడు ఖచ్చితంగా సింపతి వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి వాళ్ళే పెట్టుకుంటాను, అంతకుమించి ఏం చేయలేను. వాళ్ళకి మార్పు రాకపోతే మణికంఠని హీరో చేయడమే కాదు, బిగ్గెస్ట్ హీరో చేసుకుంటారు, వాళ్ళే ఈజీగా చేసేసుకుంటారు. ఎందుకంటే మణికంఠ ఏ రోజు తుస్కారంగా ఎవరిని మాట్లాడాలి. అతను
అతనికి అనిపించినప్పుడు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు, లేకపోతే తీసేసిన అనుకున్నప్పుడు, సంథింగ్ ఏదైనా ఉన్నప్పుడు రేజ్ అవుతాడు. ఆ రేజ్ అయిన దాన్ని వీళ్ళు గెస్ చేయలేక అప్పుడు దాకా మొన్నదాకా వదిలేరు. ఇప్పుడైనా వదిలేయకుండా మణికంఠని రేజ్ చేయకుండా న్యూట్రల్ చేసేసి ఆ సింపతి వర్కౌట్ కాకుండా చేసుకోవాలి తెలివిగా. చేయట్లా వీళ్ళే ఇంకా ఎత్తిపోద్దులే, ఇంక మనం ఏం చేయలేం. మనకంటే మంచి 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 టాస్క్లు మంచిది ఏదైనా పడితే మాత్రం మనకంటే ఆపలేరు. దెర్ ఈజ్ నో డౌట్. మీకేమనిపిస్తుంది? జెన్యూన్గా నేను చెప్పింది హౌస్ మేట్స్ రిలేటెడ్గా. హౌస్ మేట్స్ నిజంగానే వాళ్ళ కింద వాళ్ళే బాంబు పెట్టుకుంటున్నారు, వాళ్ళ కింద వాళ్ళే మంట పెట్టుకున్నారు, వాళ్ళకి వాళ్ళే నెగిటివ్ చేసుకునే సెన్స్లో వెళ్తున్నారు. రిపీటెడ్గా మణికంఠ అని వెళ్తున్నప్పుడు సీజన్లో ఈ ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా మణికంఠ ఫుటేజ్ తప్పించి మణికంఠ సెల్ఫ్ సెంట్రిక్గా తప్ప షోలో ఏమీ నడవట్లేదు. నాక్సార్ వచ్చినా మణికంఠనే అనాల్సిందే, నాక్సార్ వచ్చినా మణికంఠనే తిట్టాల్సిందే. బిగ్ బాస్ వచ్చినా, కన్ఫెషన్కి వెళ్ళినా, ఇంకొక సీన్ క్రియేట్ అయినా, పెద్ద ఇష్యూ జరిగినా ప్రతి దాంట్లో మణికంఠ సెంటర్గా ఉంటున్నాడు. ఏదైనా వాళ్ళు కామెడీ చేసుకున్న మణికంఠ ముందే, సీరియస్ అయినా మణికంఠ ముందే, సెటైల్ వేసిన మణికంఠ ముందే, ప్రతి ఒక్కటి మణికంఠ రిలేటెడ్గా జరుగుతున్నప్పుడు వీళ్ళు మణికంఠతోనే నెగిటివ్ ట్యాగ్లు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సింపతి వర్కౌట్ అవుద్ది. ఎంతమందికి అనిపిస్తుంది? చూసేదానికి ఇది టార్గెట్గానే అనిపిస్తుంది. సేఫ్ రీజన్స్ వేరే వాళ్ళు చెప్పుకొని మణికంఠ నెగిటివ్ రీజన్స్ ఇస్తుంటే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. దట్టు ఏమనిపిస్తుంది జనాలకి? ఇస్తున్నారు, అతనికే మొన్న అన్యాయం జరిగింది. మొన్న అన్యాయం జరిగింది, ఫస్ట్లో తీసేసింది, ఆ తర్వాత అతన్ని ఆట ఆడతానంటే ఒప్పుకుంది, మణికంఠ రిలేటెడ్గానే జరిగింది. మళ్ళీ మణికంఠ నెగిటివ్ ఇస్తున్నారు. ఏంట్రా ఇదంతా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా అవుద్ది. చూస్తా ఉన్నాండి, ఊరికే చెప్పట్లా.